వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో ప్రైవేట్ ఆసుపత్రులపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు గురువారం ఆరోపించారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడా ఆయా టెస్టులకు సంబంధించి ధరలు పట్టిక ఎక్కడ ఉండటం లేదని పేర్కొన్నారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యాలు ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని హేబేలు విమర్శించారు. డాక్టర్ల క్వాలిఫికేషన్ బోర్డులో ఉంచడం లేదని అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ పులిపాటి హేబేలు, జై భీమరావు భారత పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ యొక్క పనితీరు సరిగా లేదు. వాటి మీద తనిఖీ చేసే అధికారుల యొక్క పనితీరు కూడా, పర్యవేక్షణ కూడా సరిగా లేదు. అందువల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్ యొక్క నిర్మాణాల్లో కానీ, వాళ్ళు పెట్టుకున్నటువంటి భవనాల్లో కానీ సరైన సెట్ బ్యాక్ లేకుండా కొనసాగిస్తున్న యొక్క భవనాల్లో దీని మీద ఎలాంటి చర్యలు లేవు. హాస్పిటల్ మెనూ ఉండాలి, ఏ ఆపరేషన్కు ఏ జబ్బుకు ఎంత రేటు అనేటువంటిది అది లేదు. డాక్టర్ల యొక్క క్వాలిఫికేషన్ కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాలు చేసేటువంటి ప్రతి ఒక్కరి యొక్క క్వాలిఫికేషన్స్ అక్కడ లిస్టు ఉండాలి, మెనూ లిస్టు అది లేదు. ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి అన్నింటికంటే ప్రమాదకరమైనటువంటిది ఏంటంటే హాస్పిటల్ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉందో దానిని సపరేట్గా వేరే ప్రాంతాలకు, వేరే చోటకు తరలించాలి. దాన్ని అక్కడే డిస్పాచ్ చేయాలి, అంటే నాశనం చేయాలి దాన్ని. అది ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. కానీ అద్దంకి నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల జరుగుతుంది ఇదే విధంగా. ఏంటంటే మున్సిపాలిటీ కార్మికులకు ఆ యొక్క వేస్టేజ్ ఇస్తున్నారు. ఆ కార్మికులు అవి తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో పడేస్తున్నారు. డంపింగ్ యార్డ్లో పడేసినటువంటి దాన్ని ఇక్కడే వీళ్ళు తగలబెట్టేస్తున్నారు. ఆ యొక్క పొల్యూషన్ ఏదైతే వాతావరణంలో కలిస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల వరకు ప్రతి ఒక్కరికి అందరికీ కూడా భయంకరమైనటువంటి వ్యాధులు, ప్రాణాంతకరమైనటువంటి వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఉంది. కానీ ఎవరు కూడా చూసి చూడనట్టుగా, పట్టి పట్టినట్టుగా ఈ యొక్క ప్రభుత్వ అధికారుల చర్యలు ఉంటున్నాయి. దీని మీద జై భీమరావు భారత పార్టీ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రైవేట్ యాజమాన్యాల పైన ప్రభుత్వ అధికారులు కనుక సరైనటువంటి పర్యవేక్షణ చేయకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే జై భీమరావు భారత పార్టీ తరపు నుంచి హైకోర్టు ద్వారాగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను.